ఈ రాజకీయాలకి పునాది పడింది ప్రాంతీయ పార్టీల ఆవిర్భావంతో నాకు అనిపిస్తా ఉంది. 85కు ముందు ఐడియాలజికల్ పాలిటిక్స్ ఉండే, తర్వాత ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం ఏర్పడిన తర్వాత క్యాస్ట్ పోలరైజేషన్ స్టార్ట్ అయ్యింది. అది నాదెండ్ల భాస్కరరావు గారి సంక్షోభంలో అప్పుడు రాజకీయంగా చాలా పెద్ద ఘర్షణలు జరిగాయి. రాష్ట్రం అంతా అల్లకల్లలో అయిపోయింది. గుంటూరులో భాస్కరరావు గారికి పెద్ద ఎత్తున సపోర్ట్ సిస్టమ్ అంతా నడిచింది. తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు గారి మీద జరిగిన దాడి, హోటల్లో జరిగిన దాడి, అప్పుడు మాట్లాడిన భాషలు, లక్ష్మీపార్వతి గారి మీద మాట్లాడిన భాషలు, ఇవన్నిటికీ పునాది ఏంటంటే ప్రాంతీయ పార్టీ వచ్చిన తర్వాత కొత్త పాలకవర్గం వచ్చింది. అంటే ఉత్పత్తియేతర రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి, అంటే గ్రీన్ రెవల్యూషన్ అవుట్పుట్గా, అంటే గ్రామీణ ప్రాంతాల్లో గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత, గ్రీన్ రెవల్యూషన్ యొక్క వనరులు పెరిగి ఆదాయం పెరిగిన తర్వాత, నూతన సంపన్న వర్గాలు ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత అవి పెట్టుబడులు కొత్త రూపం దాల్చి వాళ్ళు సినిమా రంగంలోనో వ్యాపార రంగంలోనో లేకపోతే ఉత్పత్తియేతర రంగాల్లో పెట్టుబడులు పెట్టి సినిమాలు ఆ కల్చర్ని ఎక్స్పాండ్ చేసి ఒక సరికొత్త సమాజాన్ని సృష్టించే క్రమంలో కొత్త రాజకీయాలు ఆవిర్భవించింది.